ఏదైతే సాధించి సాధించి ధిక్కారముల చేయుడి గుణముల ధిక్కారముల చేయుడి ధిక్కారముల చేయుడి గుణముల ధిక్కారముల చేయుడి ఘోరాతి ఘోరములు జరిగి మంత్రముల నారాయణ మంత్రముల నాశనము చేయుడి ధిక్కారముల చేయుడి గుణముల ధిక్కారముల చేయుడి నాకెముడు సాటి తుమ్మెదముల సాటి నాకెముడు సాటి తుమ్మెదముల దేశములు మారించి శ్రీహరివిద్య ధిక్కారముల చేయుడి గుణముల ధిక్కారముల చేయుడి సోదరా అనుజా భూలోకముల మానవులను బట్టి మనము దండించవలే దేవతలను బట్టి నేలను రాయితవలే యక్షర అన్నర కింపురుష యక్ష సాధ్యులే కాదు సకల దేవతలు గడ 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 అనుజ సోదర మమ్మలను ధిక్కరించువారు ఈ జగమునందు ఎవరు గలరు సోదరా భూలోకముల మానవులకు ఎవరు రా దిక్కు మరచిదివే మానవులకు సర్వ జీవులకు ఆధారకర్తయ్యా అవును పాపము నరకము హరించు ఈ భూదేవి ఆ అధికారము అవును సోదరా అనుజా నీకు ఆజ్ఞ ఇచ్చిన జలముల దాగిన దాన్ని బంధించుకొని కైకొని రాగలవా తప్పక ఆ భూదేవిని పెట్టి బంధించి నీ పాదములు చెంత పడవించదా బలవిధుండము నీకు మించినది ఏమున్నది సోదరా ఆ మునీశ్వరుని గడ్డములు పట్టి నీళ్ళను పెట్టి ముని కాంతలను బట్టి చెరపట్టావలే సోదరా భూదేవిని చెరపట్టడానికి వెళ్ళుతున్నావు అవును నీకేమైనా ఆలోచన ఉన్నదా సోదరా ఈ ఆనంద సమయమున రాజ నర్తకిలు నాట్యములు కావలేను ఫలా ఫలా రసికుడవు సోదరా రసికుడవు రసికుడవురా ఎవరక్కడ నాట్యామనులను పిలిపించండి రా
అనుజ, ఏమిటి కారణం? భూదేవిని చెరబట్టడానికి నువ్వు వెళ్ళు. నేనిప్పుడే వైకుంఠమునకు వెళ్ళి వాడున్నాడే ఆ హరి వాణ్ణి పట్టి ఇచ్చుకొని వచ్చేదా. అనుజ, ఇప్పుడే భూదేవి మీద దండయాత్రి సాగించుతున్నావు. నీకు రథ సారథిగా ఖరాలను పిలిపించదా. అటులని కరాలా ఇంతవరకు ఎక్కడ వెళ్ళినావుడు? ఎవరో తెలియనా? నా ముద్దు తమ్ముడైన నా సోదరుడు హిరణ్యాక్షుడు. నీవిప్పుడే నా సోదరుని వెంట భూదేవిని చెరపట్టడానికి వెళ్తున్నాడు. నీవు రథ సారథిగా కొని రాండు. అదెంత పనప్ప? ఆ భూదేవుని పట్టుకొని షాపులో చుట్టుకొని సంఖలో పెట్టుకొని ఎత్తుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానప్ప. జాగ్రత్తగా వెళ్ళిరాండు. అడుగుదా వెళ్ళి వచ్చారా? వెళ్ళిరాండు. ఓరి మాయావి, చరాచరముల దాగిన వదలతనేమిరా. కతుకో ఇక ఎంతో బాబు ఎంతెంతలా ఉన్నాడు శ్యామబాబుడి రామతమ్ములో. ఎంతెంతలో ఉన్నా నాకేం భయపడి నా కొడుకు. నేను అసలు భయపడి నా కొడుకు కాదు. నేను భయపడుతున్నావా? లేదా పో. ఎందులకు నవ్వుచుంటివే? ఎందులకు? అపహాస్యమా? లేదప్ప ఉపాసమా? తిరస్కారమా? లేదా పరిష్కారం. ఇప్పుడే భూదేవిని పట్టి బంధించి చాపవలె చుట్టుకొని రావలేదురా. ఆ భూదేవి ఏడున్నా కూడా పట్టుకొని షాపులో చుట్టుకొని ఎత్తుకొచ్చేస్తాం. నీ కరులోకి ఎప్పుడు కనిపించునా? ఆ భూదేవి నీ కంటికి కనపడదు, నా కంటికి కనపడతాను. నీకా? ఎక్కడ భూదేవి? ఆయన ఈడ కూర్చొని తప్ప స్వామి. ఉండయా ఆయన ఈడ ఉంది, నీ కంటికి కనపడదు, నా కంటికి కనపడతాను. ఆయన భూదేవి చూపిస్తా ఉండు. అమ్మ ఎక్కడ భూదేవి? ఎక్కడుందంటే ఎవరు? లక్ష్మీదేవి భూదేవి. పోనీ మానవ మాతృలు కాదురా, దేవతలు. ఆ దేవతలు ఎట్టుంటుందో తెలుసా? ఎట్లుంటారు? ఆకు తోటల ఎందు, పుష్పములు ఎందు, పతివ్రత మంగళ్యమునందు ఉండగలవా భూదేవి? ఆయన మాట ఉంటుంది నాకు తెలిసి. గమ్మండప్ప ఇక్కడ దిగువ బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకుంటాను. గోమ్మ భూదేవి ఎందులకు? ఎందులకు ఆడ నిలబడుకుంటుంది. అమ్మ ఆడంటే ఆడ ఉండదు. అమ్మ భూదేవి అచ్చోట ఉండదురా. సర్వ జీవులకు ఆధారకర్త భూదేవి.
అందుచేత ఆ భూదేవిని పట్టి బంధించి చాపవలె చుట్టుకొని వచ్చి మా అగ్రజుని పదములు చెంత పడవయ్యవలి. భూదేవమ్మను పట్టాలంటే అట్లా ఇట్లా కుదరదా పో. భూదేవమ్మను పట్టాలంటే విమానంలో పోవాల. పుష్పగా విమానమునందు ఆ విమానంలో పోయి పైన కిందకు చూసా భూదేవమ్మను పడతాం. అటుగానే పోదాము. పదాం పదా. అడవులలో తాగిన గాని పుడమలలో తాగిన గాని అడవులలో తాగిన గాని పుడమలలో తాగిన గాని ఎందుకు పోయినా గాని ఎవరు నేను ఆరమణి మణి సోయితమ్మ సుమ ఆరమణి మణి సోయితమ్మ సుమ మణి కరుణించి
ప్రైజ్య మహర్షులకు ఇక్కడ విచ్చేస్తున్న గ్రామ పెద్దలకు చిన్నలకు మరియు కళాభిమానులకు పండితులకు విద్యామంతులకు గ్రామ పెద్దలకు చిన్నలకు పేరు పేరున మా ఒక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈనాడు చూడండి పరమదినము, పరమ పుణ్యాత్తులు చూడండి స్వర్గస్థులైన వంటి